చిన్ననాటి తెలుగు కథలు. అనగనగా ఒక చిన్న ఊరిలో రామయ్య, సీతమ్మ దంపతులు ఉండేవారు. వారి కొడుకు సురేష్కు పెళ్లి అయ్యి కొద్దికాలమే అయ్యింది. కొత్త కోడలు రాధ ఇంటికి వచ్చింది. రాధ చదువుకున్న అమ్మాయి, నెమ్మదిగా మాట్లాడేది, పెద్దల్ని గౌరవించేది. కాని సీతమ్మ మాత్రం తన పద్ధతులకే ఎక్కువ అలవాటుపడిన అత్త. రోజులు గడుస్తుండగా అత్తాకోడల మధ్య చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వంట విషయంలో. నా కాలంలో ఇలా చెయ్యలేదు, ఇలా చేస్తే రుచిరాదు అంటూ సీతమ్మ తరచూ చెప్పేది. రాధ ఏమీ ఎదురు మాట్లాడకుండా మౌనంగా పనిచేసేది. ఒకరోజు మధ్యాహ్నం సురేష్ ఆఫీస్ నుంచి ముందే వచ్చాడు. అమ్మా, ఈరోజు ఎగ్ దోసలు చేస్తావా? చాలా రోజులైంది అన్నాడు. సీతమ్మ కాస్త ఆశ్చర్యపోయింది. మధ్యాహ్నం ఎగ్ దోసలా? ఇంట్లో ఎప్పుడూ సాదా దోసలే చేసేవాళ్ళం అంది. రాధ మెల్లగా అంది. అత్తయ్య, సురేష్కి ఇష్టం. మీకు ఇబ్బంది లేకపోతే నేంచేస్తాను. సీతమ్మకు కోడలి మాటల్లో వినయం కనిపించింది. సరే, చూద్దాం. కాని నా ముందు నేర్చుకున్నట్లు చెయ్యాలి అంది. రాధ ఆనందంగా ఒప్పుకుంది. ముందుగా పిండి తీసి ఉల్లి, పచ్చిమిర్చి, కొట్టిమీర తరిగింది. గుడ్లు కొట్టి ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపింది. తవ్వమీద దోసపిండి వేసి గుండ్రంగా పరిచి మీద ఎగ్ మిశ్రమం పోసి మెల్లగా కాల్చింది. సీతమ్మ పక్కన నిలబడి గమనిస్తోంది. అలా తిప్పు, మంట తక్కువగా ఉంచు అంటూ సూచనలిచ్చింది. కొద్దిసేపటికి దోస కరకరలుగా సువాసనతో తయారైంది. సీతమ్మ ఒక ముక్క తీసుకొని రుచిచూసింది. ఆమె ముఖంలో మార్పు వచ్చింది. బావుంది, నిజంగా బావుంది అంది. రాధకి అది పెద్ద ప్రశంసలా అనిపించింది. మీరు చెప్పినట్టే చేశానత్తయ్యా అంది చిరునవ్వుతో. మధ్యాహ్నం ముగ్గురూ కలిసి భోజనం చేశారు. ఎగ్ దోసలు, పల్లీ చట్నీ, ఉల్లిపాయ కూరతో భోజనం ఎంతో రుచిగా సాగింది. సురేష్ సంతోషంగా, ఇలాంటి భోజనం రోజూ ఉంటే ఎంత బాగుంటుందో అన్నాడు. భోజనం తర్వాత సీతమ్మ రాధని పిలిచింది. రాధా, నేను కొంచెం కఠినంగా మాట్లాడానేమో, కాని నువ్వు ఓర్పుగా ఉన్నావు. ఇప్పుడర్థమైంది, కాలం మారినా మనసులు కలిస్తే ఇంట్లో శాంతి ఉంటుంది అంది. నీతి: అత్తా కోడలు మధ్య ఓర్పు, గౌరవం, కలిసి పనిచేసే మనసు ఉంటే ఇంటి జీవితం తీపిగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్, థమ్స్ అప్. మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.